వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ పరిసరాల్లో మాటల యుద్ధం మరోసారి వేడెక్కింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసినటువంటి చిల్లర దొంగలను పట్టుకుని గజ దొంగల్ని మీరు వదిలేస్తున్నారు అన్న వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా దానికి మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన లోకేష్ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆ ఉద్దేశించిన ఆ గజ దొంగ ఎవరో ప్రజలకే స్పష్టమని, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించేనా అని బొత్స గారికి కౌంటర్ ఇచ్చారు. మాటల్లో వ్యంగ్యం, వ్యాఖ్యల్లో స్పష్టత ఇవన్నీ కూడా లోకేష్ ఈ మధ్యన చాలా గణనీయంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమపై నమోదైన కేసులను గుర్తు చేసుకుంటూ మరొక కీలక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి అంశాల మీద మొత్తం 6 అక్రమ కేసులు పెట్టారని, కానీ ఛార్జ్షీట్ దాఖలు చేసే టైంలో గవర్నర్ లేదా స్పీకర్ నుంచి ఒక్క ఆధారంతోనైనా అనుమతి పొందలేకపోయారు అని చెప్పి చట్టపరమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి, అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు అన్నటువంటి మాట కూడా లోకేష్ అన్నారు. ఇక ఇటీవల రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ప్రచారం, రామ్మోహన్ నాయుడిని తప్పించాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం, విమాన ప్రమాదానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అజిత్ పవార్కి సంబంధించిన ఘటనని వైసీపీ నేతలు రాజకీయ ఆరోపణల దిశగా మళ్లిస్తున్నారని, ఆ ఆరోపణలను వివేకాను హత్య చేసి కత్తి తమ చేతిలో పెట్టినట్టివే అంటూ ఆయన దాని స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉదాహరణగా తీసుకొని ఆరోపణ చేయడం చాలా సులభం, కానీ ఆధారాలు చూపించడం కష్టమని లోకేష్ అన్నారు. ఇక వ్యాపార సంబంధాల మీద వస్తున్నటువంటి సందేహాలకు కూడా క్లారిటీ ఇస్తూ, హెరిటేజ్ ఫుడ్స్కు విఎస్ఆర్ ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు, కనీసం ఒక కప్పు కాఫీ కూడా కలిసి తాగలేదు అంటూ ఆయన చెప్పారు. 2022లో హెరిటేజ్ ఫిన్లీజ్ వద్ద ఫైనాన్స్ తీసుకున్న మాట వాస్తవం అంగీకరించినప్పటికీ భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తామని కానీ, తాము ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతామని కానీ ముందే ఊహించడానికి మేమే జ్యోతిష్యులం కాదు అంటూ దానికి కూడా ఎద్దేవా చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలకు ప్రతిసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అయితే క్లారిటీ అవసరమైన అంశాల మీద పూర్తి వివరాలతో నోట్ రిలీజ్ చేస్తానని చెప్పి కూడా అన్నారు. ఇక శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేల కోసం నిర్వహించబోయే ఓరియంటేషన్ క్లాసుల గురించి మాట్లాడుతూ, వచ్చే 2 రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తే మేమంతా విద్యార్థుల్లా కూర్చుని నేర్చుకుంటామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో రాజకీయాలకు అతీతంగా కుటుంబ భావనతో ఆత్మీయంగా సాగుతాయని కూడా వివరించారు. మొత్తానికి అసెంబ్లీ వేదికగా మొదలైనటువంటి వ్యాఖ్యలు, మాటల్లో వ్యంగ్యం, సందేశాల్లో రాజకీయ వ్యూహం, స్పందనల్లో స్పష్టత ఇవన్నీ కలిసి రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. మొత్తానికి చిన్న దొంగలను పట్టుకుని గజ దొంగల్ని వదిలేస్తున్నారు అన్నటువంటి దానికి బొత్స సత్యనారాయణ గారికి ఆ గజ దొంగ జగన్మోహన్ రెడ్డేనా అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమంటారా, అదేనా మీ ఉద్దేశం బొత్స సత్యనారాయణ గారు అంటూ బొత్స సత్యనారాయణ గారికి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. మరి దానికి ఆయన సమాధానం చెప్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.